నగరంలో మంచినీటికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. కానీ సరఫరా అయ్యే నీళ్లు మాత్రం పెరగటం లేదంటున్నారు సిటీ జనాలు. ఉన్న నీటి వనరులతోనే సర్దుకోవాల్సి ఉండగా నగర వ్యాప్తంగా నీటి వృధాను అరికట్టే పనిలో పడింది వాటర్ బోర్డు. ఇక తాగడానికి ఇచ్చే నీటిని ఇంటి పరిసరాలు, బైక్స్, కార్లు కడగడానికి ఉపయోగిస్తున్న వారిపైన భారీగా చలాన్లు విధిస్తున్నారు. నీటి దుర్వినియోగం పైన టెక్నాలజీతో నిఘా పెడుతూ పానీ యాప్ను తీసుకొస్తోంది జలమండలి. నగర వ్యాప్తంగా కూడా 10,000 మంది వాలంటీర్ల ద్వారా ఎక్కడా ఎవరు కూడా ఈ నీటిని వృధా చేసిన పానీ యాప్ ద్వారా భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ సిటీ విస్తరిస్తోంది. భారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో మంచినీటి డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేదు. 2014లో నగరానికి వస్తున్న 600 MGDల నీళ్లే ఇప్పుడు వస్తున్నాయి. దీంతో ఉన్న నీటినే అందరికీ సరఫరా చేస్తోంది జలమండలి. నగర వ్యాప్తంగా 14 లక్షలకు పైగా ఉన్న కనెక్షన్లకు ఈ నీటినే సరఫరా చేస్తున్నారు అధికారులు. నగర వ్యాప్తంగా నీటి వృధాను అరికట్టే లక్ష్యంతో త్వరలోనే పబ్లిక్ యాక్షన్ ఫర్ నాన్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఇనిషియేటివ్ అనే పానీ యాప్ ను ప్రారంభించనున్నారు అధికారులు. ఇప్పటి వరకు మంచినీటిని వృధా చేస్తున్న వారిని వాటర్ బోర్డు అధికారులు గుర్తించి ఫైన్లు విధించేవారు. కానీ పానీ యాప్ ద్వారా మొదటి దశలో 10,000 మంది వాటర్ వాలంటీర్లను అందుబాటులోకి తేనున్నారు. వీరికి ప్రత్యేక లాగిన్ ఐడీలు ఇచ్చి వారి పరిధుల్లో నీటిని వృధా జరుగుతున్న ప్రాంతాలను పర్యవేక్షించే బాధ్యత అప్పగించనున్నారు. నీటిని వృధా చేస్తున్న వారిని గుర్తించి ఈ యాప్ ద్వారా వారికి భారీ జరిమానాలు విధిస్తామని చెప్పారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. మీకు పానీ అనే యాప్ని మనం తయారు చేసాము. మొబైల్ యాప్ని, పానీ అని ఒక మొబైల్ యాప్ని మోటార్లు పెట్టి వాటర్ లాగే వాళ్ళకి కానీ, కార్ వాష్ చేసే వాళ్ళకి, గార్డెనింగ్లో చేసేది, రోడ్ల మీద నీళ్ళని వేస్ట్ చేసే వాళ్ళకి సంబంధించిన పెనాల్టీ వేయడానికి ఒక లాస్ట్ ఇయర్ మనం ప్రయోగాత్మకంగా యాప్ తయారు చేసాం. దాంట్లో అట్లీస్ట్ ఎంత 1,200 మందిని ఐడెంటిఫై చేసి విత్ ఫొటోస్ క్యాప్చర్ చేసాము. పెనాల్టీ వేసాము వాళ్ళందరికీ. 5,000 రూపాయలు, 2,000 రూపాయలు, 10,000 రూపాయలు అట్లా పెనాల్టీ కూడా వేసాము. అయితే ఓన్లీ ఇప్పుడు మా డిపార్ట్మెంట్ ఆఫీసర్సే పెనాల్టీ వేస్తున్నారు. అంటే మా దృష్టికి మేము పోయి చూడాలి, రికార్డ్ చేయాలి, వేయాలి. అప్పటికప్పుడే ప్రింట్ కొట్టగానే నోటీస్ వస్తుంది, వాళ్ళ అకౌంట్లో వెళ్ళిపోతుంది పెనాల్టీ. ఈ వాటర్ వాలంటీర్స్ అని ఒకటి స్టార్ట్ చేసి ఈ యాప్ ఒక 10,000 మందికి ఇస్తే ఎట్లుంటుందని ఆలోచిస్తున్నాం. అంటే మీ ఇంటి పక్కన, మీ గల్లీలో ఎవరు వేస్ట్ చేసినా కానీ మీరు క్యాప్చర్ చేసినట్టుగా అది డైరెక్ట్ నాకు వచ్చేటట్టుగా ఒక యాప్ని తయారు చేశాము. నీటి వృధాపై వాటర్ వాలంటీర్లు యాప్లో ఫోటో, వివరాలు నమోదు చేస్తారని తెలిపారు అశోక్ రెడ్డి. రోడ్లపై నీరు వృధాగా పారుతున్న దృశ్యాలు, లీకేజీ, అక్రమ నీటి వినియోగం, ఓవర్ఫ్లో ట్యాంకులు, ఇంటి పరిసరాలు, వాహనాలు కడగటం లాంటివి ఫోటో తీసి లొకేషన్, టైం యాప్లో ఎంటర్ చేస్తారన్నారు. ఆయా వివరాలను అధికారులు నిర్ధారణ చేసి నిబంధనల ప్రకారం ఫైన్ విధిస్తామని తెలిపారు అశోక్ రెడ్డి. ఈ 10,000 మంది ఎవరు ఎక్కడ క్యాప్చర్ చేస్తారో అనేది పబ్లిక్ తెలియవద్దు. డిపార్ట్మెంట్ వాడు వచ్చి నన్ను క్యాప్చర్ చేస్తాడు అంటే ఎప్పుడు వస్తాడు తీయని అనుకుంటాం. బట్ ఈ 10,000 మందిని అట్లీస్ట్ వాలంటీర్ని రిజిస్టర్ చేసి ఎక్కడ వాటర్ వేస్ట్ అయినా కానీ ఆటోమేటిక్ వచ్చేటట్టుగా వాళ్ళ అకౌంట్లకి పెనాల్టీ డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళేటట్టుగా ఆల్రెడీ యాప్ రెడీ అయింది. 15 డేస్లో దీన్ని ప్రయోగాత్మకంగా కంప్లీట్ చేసి పబ్లిక్లకు వెళ్ళిపోతాము. ఆన్లైన్లోనే వాళ్ళకి ఆఫర్ ఇస్తాము, వాళ్ళే రిజిస్టర్ చేసుకుంటారు. సో వాళ్ళ క్రెడెన్షియల్ చూసిన తర్వాత వాళ్ళకి ఆథరైజ్ చేసి యాప్ ఇచ్చేస్తాం. సో అట్లా అంటే పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి పబ్లిక్ తోటే మానిటరింగ్ సిస్టమ్ డెవలప్ చేయాలి. కమ్యూనిటీ బేస్డ్ అయితేనే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మా ఆఫీసర్లకి ఏముంటుంది, పొద్దు నుంచి సాయంత్రం 20 పనులు ఉంటాయి. ఆ 20 పనులు ఇది ఒకటి. సో కాబట్టి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయాలనేది ఆలోచనతో దీని ముందు. పానీ యాప్ ద్వారా ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన పెంచుతామన్నారు అధికారులు. భవిష్యత్తులో సాధారణ ప్రజలకు కూడా ఈ యాప్ను విస్తరిస్తామని తెలిపారు. వచ్చే వేసవిలో నీటికి డిమాండ్ భారీగా పెరుగుతుందని, ఇప్పటి నుంచి నీటి వృధాను నియంత్రిస్తామన్నారు. అందుకే టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణతో పాటు వాలంటీర్ల సహకారంతో నగరంలోని నీటి వినియోగంపై కట్టడి చేస్తామన్నారు అధికారులు. నీటిని ఆదా చేయటంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమన్నారు జలమండలి అధికారులు. మంచినీళ్లను వృధా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది వాటర్ బోర్డు.